వచ్చిందండి, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? నిజంగా ఆలోచన వచ్చిన వారు జ్ఞానవంతులు. హల్లెలూయా. ఎందుకంటే అందరికీ ఆలోచన రాదు. నిజముగా చోజన్ పీపుల్, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని ప్రణాళికను ఉద్దేశము నెరవేర్చాలని ఆశ కలిగిన వారు, లేకపోతే దేవుడు ముందుగానే ఎరిగిన వారు, కోరుకున్న వారు, వారికి ఎప్పుడు ఈ ఆలోచన ఉంటుంది ఏంటి తెలుసా? నా జీవితం యొక్క ఉద్దేశము, నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చెయ్యాలి, నేనేమి సాధించాలి అని ఇది ఎప్పుడు వాళ్ళని టార్చర్ చేస్తుంది. మాట, ఈ తలంపు, ఆలోచనే రావట్లేదంటే పక్షులతో అంటే జంతువులతో మనతో ఇంకా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే జంతువులు కూడా ఎందుకు పుడతారు, ఎందుకు బ్రతుకుతారు, ఎందుకు జీవిస్తారు, ఎందుకు చచ్చిపోతే వాటికి తెలీదు. అదే రీతిగా ఒక మనుష్యుడు, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత అసలు నేను ఎందుకు పుట్టాను, వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ మై లైఫ్ అని ఆలోచన లేదనుకోండి, జంతువుకి మనకి తేడా లేదు. ఈరోజు మన జీవితాల్లో మన ప్రవర్తన, మన గుణము, మన జీవన శైలిని బట్టి మనము ఫలము అనుభవిస్తామంట. అదే రీతిగా తమకి వెక్కసమగు వరకు అందరు అనుకుంటారు, నాకు దేవుడు అక్కర్లేదు, నేను విచ్చలవిడిగా జీవిస్తాను, నేను ఎవరికి లెక్కప్ప చెప్పకుండా, అకౌంటబిలిటీ లేకుండా నేను జీవిస్తాను అని వెళ్తారు. అందరు విర్రవీగుతారు. విర్రవీగిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది. ఏది కూడా తృప్తి లేనప్పుడు, ఏది కూడా సంతోషం ఇవ్వనప్పుడు, ఏది కూడా ఆనందం ఇవ్వనప్పుడు, అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత వెక్కసం వస్తుంది. అంటే ఏంటి బ్రతుకుచ్చి, నేను చచ్చిపోతే బెటర్, నాకంటూ ఒక మనిషి లేడు ఆదుకోవడానికి, ఎవ్వరు లేరు, దేవుడు లేడు అని వాళ్ళు అనుకుంటారు. నాస్తికులు ఏమనుకుంటారు? దేవుడు లేడు, ఎవ్వరు లేరు, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుదాం అని అనుకున్నాను, కానీ దెర్ ఇస్ నో మీనింగ్ టు లైఫ్. సొలొమోను చూస్తాం కదండి, రాజు అయిన సొలొమోను అనుకున్నాడు, ఎంత హ్యాపీగా జీవించాలో అంత హ్యాపీగా జీవిద్దాం, ఎంత మందిని వివాహం చేసుకుందాం అంతమందిని వివాహం చేసుకుందాం, సంతోషిద్దాం, ఆనందిద్దాం, ఇవన్నీ చేద్దాము. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశాడు. తర్వాత ఏమంటాడు తెలుసా? ప్రసంగి గ్రంథంలో, యూజ్లెస్ యూజ్లెస్ యూజ్లెస్, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము.